సార్ నేను రీసెంట్‌గా విన్నదేంటంటే, మీ ఐటీఎం యూనివర్సిటీలో హ్మ్. నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారని విన్నాను. అసలు దాంట్లోనే స్పెషాలిటీ ఏంటి? అంటే ఇప్పుడు ఒక మన ఐటీఎం యూనివర్సిటీలో ఇదొక సిగ్నేచర్ ప్రోగ్రామ్‌గా చెప్పొచ్చండి. నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఇది ఓకే. పర్టిక్యులర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు 120 సీట్స్ ఇంటేక్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశామండి. ఇది ప్లేస్‌మెంట్ అష్యూరెన్స్‌తో ఉంటుందన్నమాట. జనరల్‌గా మనం ఇదివరకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో జనరల్ ప్రోగ్రామ్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనే స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అవి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో మనం కొలాబరేట్ అయ్యి 120 స్టూడెంట్స్‌ని అనేది ట్రైన్ చేయబోతున్నాం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్‌తోనే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అంటే స్టూడెంట్ ఒక లాబొరేటరీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సెటప్‌లోనే స్టూడెంట్స్ అనేది 120 మెంబర్స్ కూర్చొని ఇక్కడ వాళ్ళను ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇన్ డెప్త్ కోడింగ్ మీద స్టూడెంట్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మార్కెట్‌లో మంచి ప్యాకేజెస్‌తో సెటిల్ అవ్వటానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా యావరేజ్ స్టూడెంట్ కూడా అంటే జనరల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనగానే దాంట్లో మోర్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ స్పెషలైజేషన్ అనేది ఓన్లీ టాపర్స్ వరకే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మంచి పర్సెంటేజ్ ఉన్న అవును. వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో లేదా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. బట్ ఇక్కడొచ్చేసరికి కంప్లీట్‌గా కాన్సెప్ట్స్ అనేది ప్రాక్టికల్ అప్రోచ్‌లో ఉంటుంది కాబట్టి జనరల్‌గానే 60-70% వచ్చిన స్టూడెంట్ కూడా ఇది ఎంజాయ్ చేస్తూ చదవచ్చండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మనం ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నామో వాళ్ళు ఎందుకంటే ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా లైక్ చేస్తారండి. అండ్ వాళ్ళు అంటే మోర్ ఇంట్రెస్టింగ్‌గానే వీళ్ళు ఈ కోర్స్ అనేది పర్స్యూ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది ప్లేస్‌మెంట్ అష్యూరెన్స్‌తో మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అనేది విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసామన్నమాట. అండ్ దీంట్లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్‌కి ఏంటంటే అండి ఇక్కడ అన్‌లైక్ రెగ్యులర్ అంటే చాలా చాలా వరకు యూనివర్సిటీస్‌లో ఏమవుతుందంటే 70, 80 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్‌కు ఎగ్జామ్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేది 20, 30 మార్క్స్ మాత్రమే గ్రాడ్యుయేషన్‌లో అనేది వాళ్ళకు ప్రాక్టికల్స్‌కి అనేది ఉంటుంది. అంటే అక్కడ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ అసెస్ చేయడం కూడా థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఇన్‌స్టిట్యూషన్స్ అనేది చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్‌లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 30 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్‌కి ఉంటే 70 మార్క్స్ అనేది ఇక్కడ ప్రాక్టికల్స్‌కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇక్కడ స్టూడెంట్‌కు 30 మార్క్స్‌కి ఉంటే 70 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్‌కి ఉంటాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ అప్రోచ్‌తోనే ఉంటుంది అనేసి అన్నమాట. సో ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో అంటే యావరేజ్ స్టూడెంట్స్ కోసమనే కాదు ఈవెన్ కొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే దీని ఫీ కూడా హయ్యర్ సైడ్ అనేది ఉంటుందండి. అప్రాక్సిమేట్‌గా 12 lakhs 4 ఇయర్స్‌కి అనేది విత్ హాస్టల్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 4 ఇయర్స్ స్టూడెంట్ అనేది ఇన్ క్యాంపస్‌లోనే స్టే చేయాల్సి ఉంటుంది హాస్టల్‌లో మ్యాండేటరీగా. సో 12 lakhs ఎంటైర్ 4 ఇయర్స్ డ్యూరేషన్‌కి అనేది ఫీ ఉంటుంది. అండ్ ప్లేస్‌మెంట్ అష్యూరెన్స్‌తో ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి డైరెక్ట్‌గా మనం అడ్మిషన్ అనేది ఇవ్వమండి జనరల్ కోర్సెస్‌కి ఇచ్చినట్లు. దీనికి మళ్ళీ స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళ కమ్యూనికేషన్ స్టూడెంట్‌కి స్కిల్స్ కూడా. యెస్ అండి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బేస్ చేసుకొని వాళ్ళకు అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది.